ప్రభు అన్నాడు. అయ్యా నువ్వు వెలిగిస్తే నా దేహానికి దీపము కన్నన్నావు, నా కన్ను తేటగా నేను చేసుకోలేకపోతున్నాను ఏసయ్య. నా కన్ను నువ్వు తేటపరచయ్య, నా ఆత్మ దీపాలు వెలిగించయ్య, నా మనోనేత్రాలు వెలిగించు ప్రభు. భౌతిక సంబంధం నేత్రాలు కూడా పరిశుద్ధపరచు నాయన, తద్వారా నేను చూడగలుగుతాను. అయ్యా నీవు వాక్యస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, ప్రేమస్వరూపుడు, నీతిస్వరూపుడు, మహిమాస్వరూపుడు నాయన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కాబట్టి అయ్యా నీకు వందనాలు, మాకు ఇచ్చిన పరిధిలో నిన్ను చూసే బాధ్యత మాకు దయచేయండి. చూడాలంటే మాకు ఆశ దయచేయండి, చూడాలంటే మాకు పరిశుద్ధత ఇచ్చేయండి. ప్రభువా పరిశుద్ధత ఉండాలి. ప్రభువును చూడలేడన్నాను, పరిశుద్ధత లేకుండా ఎవడ ప్రభువును చూడలేడని మీరు మాట్లాడుతున్నారు. అయ్యా పరిశుద్ధత ఇచ్చే మనసులో, ఆలోచనలో, క్రియలలో, చూపులలో, కనులలో ప్రభా పరిశుద్ధత దయచేయండి ఆయన. అయ్యా పరిశుద్ధత ఎలా ఇస్తావని లేఖనం ద్వారా మీరు సెలవిచ్చారు. యేసు రక్తాన్ని ఆశ్రయించాలి, యేసయ్య నామములో బాప్తిసం పొందుకొని యేసు రక్తాన్ని ఆశ్రయించాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు రక్తంలో కడుక్కోవాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన రక్తంలో, ఆత్మలో కడుగుతాడని అర్థం. ఇలా రక్తంలో కడుగుతాడు, ఆత్మలో కడుగుతాడు, అగ్నిలో కడుగుతాడు, భౌతిక స్నానం వాక్యంలో కూడా నిన్ను ఆశ్రయిస్తాడు. అప్పుడు పవిత్రపరచబడతావు. నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడు నీకు దేవుని గురించిన ధ్యాస, ఆశ ఉంటుందని మీరు మాట్లాడారు, చూడగలుగుతామని మీరు మాట్లాడారు ప్రభు. కాబట్టి పరిశుద్ధత ఇచ్చేయ నాయనా, అగ్ని చదువులను కాల్చేయ అయ్యా, మా శరీరం దేవ ప్రాణాత్మలను కాల్చేయ అయ్యా, నీ ఉదక స్నానం చేత మమ్మల్ని పరిశుద్ధపరిచేయ, నీ అగ్ని చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని శుద్ధి చేయ ప్రభు. నీ రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేసి ప్రభు నేను చూసే బాధ్యత మాకు దయచేయ నాయన. మా ప్రాణ దేవాత్మలను శుద్ధి చేయి నాయన, మా మనసును శుద్ధి చేయి ప్రభు. నేను చూసే బాధ్యత మాకు దయచేయండి నాయన. ఈ లోకానికి నీవు మానవుడితో ప్రభు, దేవుడు దేవాది దేవుడిగా వస్తే మేము చూడలేమని శరీరం ధరించి నరావతారిగా ఈ లోకానికి మీరు సశరీరుడిగా ప్రత్యక్షమైన విధానం పట్టిస్తుంది. మేము చూసే రీతికి వచ్చావు, కానీ మేము చూడలేకపోయామయ్యా, నిన్ను గ్రహించలేకపోయామయ్యా, నిన్ను నమ్మలేకపోయామయ్యా. కొందరే నిన్ను నమ్మారయ్యా, కొందరే మాకు నిన్ను విశ్వసించారు. నువ్వు దేవుని కుమారుడు అన్నారయ్యా, నువ్వు నిత్య జీవ మాటలలో వాడవని, నువ్వు ప్రవక్తవైన అన్నారయ్యా, నిన్ను నమ్మినవాడు. నువ్వు దేవుని కుమారుడవయ్యా. వాని పొందనాలు స్తోత్రం. విశ్వసించారు కొందరు మాత్రం. దేవానికి స్తోత్రం అయ్యా. కాబట్టి నాయన చూసే రీతిగా మీరు ఈ లోకానికి వచ్చారు. దేవుడు ఎలా ఉంటాడో చూసే రీతిగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని మీరు లేఖనాలు ప్రభువా కొలసి పత్రికలో మీరు మాట్లాడు. అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుడిని కనిపించడు. ఇదిగో ఈయన చూస్తే ఆయన చూసినట్లే, ఇదిగో నన్ను చేర్చుకున్నవాడు ఆయన చేర్చుకున్నట్లే, నన్ను చూస్తే ఆయన చేసావు పిలుపు, తండ్రిని చూసినట్లే అని మాట్లాడాడు. ప్రభువానికి స్తోత్రాలు. చూసే నేత్రాలు మాకు దయచేయ అయ్యా, నీ స్తోత్రాలు నాయన. అయితే ఈ లోకానికి వచ్చిన మీరు అయ్యా, నీవు వచ్చిన ఉద్దేశం బీదలకు సువార్త ప్రకటించిన అయ్యా. ధనికులైతే ఎవరు వినదని ప్రభు బీదల దగ్గరికి వచ్చావయ్యా. అయ్యా నలిగిన వారిని విడిపించావు ప్రభా, చెరలోని వారిని విడిపించావు, గుడ్డి వారికి కనులు ఇచ్చావు నాయన. బీదలకు స్వార్థ ప్రకటించావు, దేవుని రాజ్య స్వార్థ ప్రకటించావు. దేవుని ఒక రాజ్యం ఉన్నదని, పరలోక రాజ్యం ఈ లోక రాజ్యం ఆయన చేసిందేనని, మీరు అక్కడి నుంచి మీరు ఈ లోకానికి వచ్చారని, అయితే ఇక్కడికి వచ్చినందుకు మీరు మర్చిపోతున్నారు దేవుని. ఇదే శాశ్వతం అనుకుంటూ దీనిని సంపాదించుకుంటూ జీవాన్ని పోగొట్టుకుంటున్నారు, నరకానికి వెళుతున్నారు. కాబట్టి ఇదిగో పరలోక రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యం చేరాలంటే నేనే మార్గం అని బోధించారు యేసయ్య. నమ్మితేనే అక్కడికి వెళ్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నీలో కూడా రక్షకుడుతున్నది. ఆయన చెప్పిన మాట ప్రకారం బాప్తిసం తీసుకొని, వారి మనసు బాప్తిసం తీసుకొని ప్రభు ఆత్మతో నింపబడినప్పుడు ఇదిగో నీవు అంటున్నావయ్యా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు నా ప్రభు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యమును చూడలేడన్నా ప్రభు. క్రొత్త మనసు మారాలని అర్థం ప్రభు. రెండోది నీటి మూలముగా జన్మించాలి, బాప్తిసం ఆత్మ మూలముగా కూడా జన్మించితేనే పరలోక రాజ్యంలో ప్రవేశం అని మాట్లాడుతున్నాడు ప్రభు. కాబట్టి అయ్యా నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించే అయ్యా క్రొత్త జన్మ మాకు దయచేయండి. మనసులో మార్చు, ఆలోచన మార్చు, తలంపులు మార్చు, క్రియలు మార్చు, చూపులు మార్చు ప్రభువా. ఒక రాజ్యం కావాలయ్యా, మాకు నరకం వద్దయ్యా. అయ్యా ఈ లోకమును కోరుకొని, లోకాశలు కోరుకొని నరకానికి వెళతావా? ప్రభు మార్గంలో ప్రభు చెప్పిన మాట విని, ప్రభు చెప్పిన స్వార్థ విని ప్రభు రాజ్యానికి వారసులతో తీర్మానం చేసుకుందాం. అయ్యా సహాయం చేయి ప్రభు. నీ మాట విన్నానయ్యా, నీ రాజ్యానికి రావాలని ఆశయ, అందుకే భక్తి చేస్తున్నానయ్యా.
అయ్యా కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరిచే, నన్ను పరిశుద్ధపరచు, నీ రాజ్యానికి చేరినట్టుగా నా ఆత్మ ప్రాణ దేహాత్మలను శుద్ధి చేయనాయి. నేను చూసే కనులివు నాయన, నీ మాట విని నీ మాట ప్రకారం జీవించే భాగ్యం దయచేయనైనా. క్రొత్త సృష్టి, నూతన జన్మ దయచేయనాయన. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించడానికి సహాయం చేయండి. తద్వారా నీవు ఇచ్చే నిత్యత్వాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఆ కొండపుల రాజ్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు అర్పిస్తూ, మీరు ఈ లోకానికి వచ్చిందే నిన్ను మిమ్మల్ని చూడటానికి ప్రభువా, మనుషులు నిన్ను చూడాలని మీరు ఈ లోకానికి వచ్చారయ్యా. రెండవది, ఈ లోకానికి వచ్చిందే నీవు నాయనా, దేవునికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి మీరు చేరాలంటే రక్షణ పొందాలని ప్రకటించడానికి రాజ్యము స్వార్థ ప్రకటించాలయ్యా. పరలోక రాజ్యం అంటే శాశ్వత రాజ్యం అని ప్రకటించాలి. పరలోక రాజ్యం అంటే నిత్య రాజ్యం అని ప్రకటించాలి. పరలోక రాజ్యం అంటే ఆకలి తప్పలేని రాజ్యం, అది కావాలన్నా ఇది కావాలన్నా కోరుకోమని ప్రకటించాలి. ఆ రాజ్యం కోసం ఆశపడటానికి సాయం చేయాలి. ఆ రాజ్యం చేరడానికి సిద్ధపడడానికి సాయం చేయండి. మారు మనసు రక్షణ ఆత్మాభిషేకం పొందుకోవడానికి సాయం చేయండి. భయభక్తులు నడుచుకుని నరకానికి వెళతాము. ఇంత తెలిసి కూడా నరకానికి వెళతాము. వీటిని విడిచిపెడతాం, లోకాశను విడిచిపెడతాం. ప్రభువా సాయం చేయండి. మా కోసం ప్రాణం ఇచ్చి నీవు ఇచ్చిన రక్షణ ప్రభువా, నువ్వు ప్రాణం ఇచ్చి మాకు ఏర్పాటు చేసిన మార్గాన్ని పయనించే వారిగా సాయం చేయండి. నిత్యత్వం చేరే వారిగా సాయం చేయండి. విడిచిపెట్టినట్టు సాయం చేయండి. లోకాలు ఆశలు విడిచిపెట్టి బిడ్డలు ఆయత్తపరచున్నాను. నీకే వందనాలు, స్తోత్రాలు. సమయాన్ని బట్టి స్తుతులు చెల్లించు. యేసయ్య ఘన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. అందరూ బిగ్గరగా చెప్తాం, స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆమేన్. చేతులుగా చెప్తాం, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాట మనం దీవించుగాక. ఆమేన్. చిన్న ఒక నిమిషం పరలోక ప్రార్థన ఆశీర్వాదం. పరలోక తర్వాత పరలోక వందన మా తండ్రి, అందరి చేతులు పైకెత్తండి. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోకంలో నెరవేర్చిన భూమి మీద నెరవేరుగాక. మానవుని ఆనాడు మాకు దయచేయండి. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణం క్షమించు. శోధనలోని దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవయ్యుడు తండ్రి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలముతోడే ఉండి సర్వ సత్యములు నడిపించి దీవించి రాజ్యములకు వారసులుగా చేయునుగాక. ఇద్దరుగా ఆమేన్. చేతులు పైకి చెప్తాం, ఆమేన్. ఇద్దరుగా ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రభు స్తోత్రాలు మీ అందరికీ. దయచేసి 1:30కి అయిపోవాలి. అందుకని మీ కానుకలు ఇప్పుడు చిన్నగా వేసి ప్రాణం చూసుకుంటాం. మరి మా మామిడి గుర్తు వాళ్ళ చెల్లెలు మంచిది.